ఆ కళ్ళకే పడిపోయా. ఆ కళ్ళని చూస్తూ ఇంకా నీతోనే ఉండిపోవాలనిపిస్తుంది. తెల్లవారితి కనురెప్ప నువ్వే నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా మీ ఫొటోస్తో వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. మెయిన్గా అమ్మాయిలకు ఈ వీడియో సూట్ అవుతుంది. సో స్పెషల్గా ఇది అమ్మాయిల కోసమే ఈ వీడియో. అయితే మీరు కూడా అమ్మాయిలు ఎవరైనా ఈ వీడియో చూస్తే మీ ఫొటోస్తో ఈ విధంగా చాలా సింపుల్గా మీరు వీడియో క్రియేట్ చేసేయచ్చు. సో బాయ్స్ అయినా సరే మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరిదైనా వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్గా నేను ఇలాంటి వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. మీరు ప్రీవ్యూలో వీడియో చూస్తారు కదా, ఆ వీడియోని నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియోని మీ గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఓకే, సో ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేసుకోవాలంటే, ఫస్ట్ ఏదైనా ఒక VPNని కనెక్ట్ చేసుకోవాలి. ఎనీ VPN. సో నేను సెక్యూర్ VPN యాప్ని కనెక్ట్ చేసుకుంటాను. సో మీకు తెలిసింది, నేను ఎప్పటికీ ఇదే VPN యాప్ని యూజ్ చేస్తాను. ఓకే, సో దీన్ని నేను కనెక్ట్ చేసుకుంటాను. కనెక్ట్ చేసుకొని ఇప్పుడు CapCut యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో మీకు తెలుసు కదా, CapCut క్లోన్ వర్షన్ మనం యూజ్ చేస్తున్నాం. క్లోన్ వర్షన్లోనే మనకు ఎలాంటి ప్రాబ్లం రావట్లేదు కాబట్టి, సో ఫస్ట్గా ఇక్కడ నేను CapCut క్లోన్ వర్షన్ని యూజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి నేను ప్రీవ్యూలో చూసిన వీడియో మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఆ వీడియోని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకున్నాను. వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. వీడియో మీద ట్యాప్ చేసుకొని కింద ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్లో మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఆప్షన్ ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ ఆడియో మీద క్లిక్ చేసుకుంటే ఈ వీడియో నుంచి ఆడియో మనకు సపరేట్ చేసుకోవచ్చు అనమాట. సపరేట్ చేసుకొని ఇక్కడ నేను నా ప్రీవ్యూలో ఉన్న ఫొటోస్ ఉంటాయి కదా, ఆ పార్ట్ ఉంటుంది కదా ఇక్కడ. సో ఆ పార్ట్ దగ్గర తీసుకురావాలి ఇక్కడ. ఓకే, ఇంతవరకు. సో ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ వీడియో మీద క్లిక్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ చేసుకొని ఇక్కడ నేను ఇచ్చిన ప్రీవ్యూలో ఉన్న ఈ వీడియోస్ ఉంటాయి, ఫొటోస్ ఉంటాయి కదా, ఈ ఫొటోస్ని డిలీట్ చేసుకోవాలి. అండ్ డిలీట్ చేసుకొని ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, సో మీ ఫొటోస్ని, ఓకే, ఇక్కడ నేను నా ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ నేను 3 ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. సో ఈ ఫొటోస్ మీరు డ్యూరేషన్ బట్టి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ ఫోటో డ్యూరేషన్ కొంచెం తగ్గించుకుంటా. ఓకే, ఈ విధంగా ఫోటో. ఓకే, సో ఇప్పుడు ఫోటో డ్యూరేషన్ తగ్గించుకొని ఫొటోస్ని ఫిట్ చేసుకుంటా ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే, ఫొటోస్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లే చేస్తే ఈ విధంగా వస్తుంది మనకు. సో ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే, ఇక్కడ ఒక ట్రాన్సిషన్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ బ్లాక్ స్క్రీన్ లిరిక్స్, ఈ వీడియోస్కి, డైలాగ్కి అండ్ ఈ ఫోటోకి మధ్యలో ఫస్ట్ ఒక ట్రాన్సిషన్ యాడ్ చేసుకోవాలి. ట్రాన్సిషన్లో మనకి ట్రెండింగ్లో ఉంటుంది ఇక్కడ కంపారిజన్ అని ట్రెండ్. ఓకే, ఈ ట్రాన్సిషన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ ఫొటోస్ మధ్యలో ట్రాన్సిషన్ ఉంటుంది. ఇక్కడ ఈ మధ్యలో మనకు సింపుల్గా ఇక్కడ ఓవర్లీ మీద క్లిక్ చేసుకుంటే బ్లాక్ ఫేడ్ ట్రాన్సిషన్ ఉంటుంది మనకి. ఇక్కడ సింపుల్గా ఈ బ్లాక్ ఫేడ్ ట్రాన్సిషన్ని యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా బ్లాక్ ఫేడ్ ట్రాన్సిషన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం. ఓకే, అండ్ ఇక్కడ బ్లాక్ ఫేడ్ ట్రాన్సిషన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో స్టార్టింగ్లోకి వచ్చేసాలి. ఇక్కడ స్టార్టింగ్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ లాస్ట్లో మనకి ఇక్కడ స్ప్లిట్ అని ఆప్షన్ ఉంటుంది. స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ 3 లేయర్ మిర్రర్ అని ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని, సో ఇక్కడ వర్టికల్ని ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసి, సో మనకు ఫోటోలో మన ఫేస్ కనిపించే విధంగా చేసుకోవాలి. ఫిల్టర్ని 0 చేసుకోవాలి ఈ విధంగా. అండ్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఈ ఎఫెక్ట్ని టోటల్గా మనం ఇక్కడ ఎండ్ వరకు తీసుకురావాలి. ఇక్కడ ఇంతవరకు. ఓకే, సో ఈ విధంగా తీసుకురావాలి. ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఈ పొజిషన్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్లో మనకి ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో హలో బ్లర్ ఎఫెక్ట్, సో దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ హలో బ్లర్. ఓకే, ఈ బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇది మనకు ఈ ఫొటోస్కి 50% సగం వచ్చే ఇంతవరకు మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇంతవరకు ఈ విధంగా. ఓకే, ఇంతవరకు యాడ్ చేసుకొని ఈ బ్లర్ ఎఫెక్ట్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకొని సెకండ్ ఫోటోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంతవరకు ఈ సెకండ్ ఫోటోకి. ఓకే, ఇంతవరకు సేమ్. తర్వాత మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసుకొని ఇక్కడ థర్డ్ ఫోటోకి కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా అనమాట. ఓకే, సో ఇప్పుడు టోటల్గా మన వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది ఈ విధంగా అనమాట. ఓకే, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మన వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా చాలా సింపుల్గా మీరు ప్రీవ్యూలో చూసినట్టుగా మీ ఫొటోస్తో ఇలాంటి వీడియో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 1080p అండ్ మీకు వచ్చిన ఫ్రేమ్ రేట్ ఇక్కడ చూస్ చేసుకొని
ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.